కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. పల్లాతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజల చేతిలో శాస్తి తప్పదంటున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, దాంతో పాటు ఇవాళ ఎండిపోతున్న పంటలకు సంబంధించి 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంగా రైతు దీక్ష సాగుతా ఉంది. మనతో పాటు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, జనగామ ఎమ్మెల్యే. సార్, ఇవాళ రైతులకు సంబంధించి ఎట్లాంటి డిమాండ్లు చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎట్లా చూస్తా ఉన్నారు? మా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ గానీ, జనగామ గానీ, పాలకుర్తి గానీ 3 నియోజకవర్గాలకు దేవాలయాల నుంచి నీళ్లు రావాల్సి ఉంటుంది, కాళేశ్వరం నుంచి నీళ్లు రావాల్సి ఉంటుంది. వాళ్ళకు సోయి లేక ఈ ప్రభుత్వానికి నీళ్లు ఎత్తిపోవడం చేతగాక ఇవాళ కరెంటు ఖర్చు అయిద్దని చెప్పేసి సమ్మక్క సాగర్ నుంచి నీళ్లు ఎత్తిపోయలే. అందువల్ల ధర్మసాగర్ గానీ, అశ్వరావుపల్లి గానీ, ఘన్పూర్ గానీ ఈ రిజర్వాయర్లు మొత్తం కూడా ఇవాళ లెవెల్ మెయింటైన్ కావట్లే. కాబట్టి వెంటనే 2 లేక 3 తల్లుకి ఇమ్మీడియట్ గా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ముందుగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఎండిపోయిన పంట ఏదున్నదో ఎన్యూమరేషన్ చేయాలి, 25,000 ఎకరానికి ఇవ్వాలి. ఇవాళ ఇదొక స్పెషల్ అకేషన్. ఖచ్చితంగా ఇవాళ పంట పండించినాం, కష్టపడ్డాం, నష్టపోయినాం. కాబట్టి 25,000 ఎకరాలకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు చెప్పిన మాట నిజమైతే మేనిఫెస్టోలో నువ్వు చెప్పింది నువ్వు చిత్తశుద్ధితో అమలు చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడున్న ఇవాళ ప్రతి క్వింటాల్కి ₹500 వరికి బోనస్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మీరే చెప్పింది కదా రుణమాఫీ. ఖచ్చితంగా మీరు ఒకవేళ తీసుకోకపోతే తీసుకోండి, 1,00,000 ఉంటే ఇంకో 1,00,000 తీసుకోండి. 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9నే ఇస్తామని చెప్పింది కదా. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 వచ్చింది. 5 9లు పోయినాయి. మరి 5 9లు అంటే 5 నెలలు, 4 నెలలు పోయి 5 నెలల పడ్డది. ఎందుకు ఇయట్లే? ఇస్తా అని చెప్పినావు కదా, అందుకే రైతులు నిలదీస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ బరాబర్ ఇవ్వాలి. రైతు బంధు నువ్వే చెప్పినావు. ఇవాళైతే 10,000, రేపైతే 15,000. ఇవాళైతే ఉట్టి రైతులకే, రేపైతే కౌలు రైతులకు. ఉట్టి రైతులకు ఇయ్యలే, కౌలు రైతులకు ఇయ్యలే. 10,000 ఇయ్యలే, 15,000 ఇయ్యలే. నీకు రైతు బంధు ఖచ్చితంగా ఇప్పటిదాకా 11 సార్లు 75,000 కోట్లు గత కేసీఆర్ ప్రభుత్వం వేసింది. నీకేమన్నా ఈ ప్రజల మీద ప్రేమ, రైతుల మీద ప్రేమ ఉంటే ఇవాళ నువ్వు చెప్పిన రైతు భరోసా అందరికీ ఇవ్వాలి. ఇక్కడున్న ఎమ్మెల్యే ఈ రైతుల బాధలు పట్టించుకోకుండా ఇవాళ అమ్ముడు పోయిండు. ఇవాళ నీతి నిజాయితీని ప్రతిరోజు మొత్తుకునే ఈ ఎమ్మెల్యే ఇక్కడున్న కడియం సిఆర్ ఈ రైతుల కోసం కొట్లాడాలి. రైతుల కోసం, వీళ్ల కోసం ఇవ్వాల్సిన రుణమాఫీ 2 లక్షల కోసం అడగవాలి. అదేవిధంగా ఇక్కడున్న వరి బోనస్ 500 అడగాలి. ఇక్కడున్న రైతు బంధు 15,000 రూపాయలు అడగాలి. ఇవన్నీ అడగడం మానేసి తన బిడ్డకు ఒక సీటు, తనకొక మంత్రి పదవి, తనకు కొన్ని పైసలు అని చెప్పేసి అమ్ముడు అయిన ఎమ్మెల్యేని కూడా ఇక్కడున్న రైతులందరూ నిలదీస్తున్నారు. నీకు సిగ్గు శరం ఉన్నట్లయితే ముందు రాజీనామా చేసి ఎన్నికలకు నువ్వు వచ్చే ముందు ఇగో వీటన్నిటి గురించి ముందు మా రైతుల కోసం ఇవి ఇప్పించు. బోనస్ ఇప్పి, రుణమాఫీ ఇప్పి, రైతు బంధు ఇప్పి, నీళ్లు ఇప్పి, కరెంట్ ఇప్పి, ఆ తర్వాత ఓటు కోసం అడగమని కాంగ్రెస్ అడుగుతున్నా. ఇదే కడియం సిఆర్ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జనగామ నియోజకవర్గం, జనగామ జిల్లా అంటే కడుపు పీడిత ప్రాంతంగా ఉండేది. అక్కడ రైతు ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. అట్లాంటి రైతుల్లో ఎలాంటి ధైర్యం, భరోసా బీఆర్ఎస్ పార్టీ? 2014 కంటే ముందు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కటి కరెంటు బాగు చేసి, నీళ్లు బాగు చేసి, విత్తనాలు సమయానికి ఇచ్చి, గోడౌన్ నిర్మించుకొని, కాలువలు చేసుకొని, చెరువులు బాగు చేసుకొని, మొత్తం ప్రాజెక్టులు నింపుకొని మొత్తం మీద ఇవాళ కొద్దిగంత మంచిగా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో 2014 నుంచి 2021 వరకు ఆత్మహత్యలు క్రమక్రమేణా తగ్గుతూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారమే 0 చేసుకున్నాం. ఇవాళ మళ్ళా 2014 నుంచి ముందు ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఇవాళ 206 మంది రైతులు ఈ 4 నెలల్లోనే చనిపోయినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు ఇంతమంది చనిపోయిన అంటున్నావు కదా, ఎక్కడ చనిపోయినరు? లిస్ట్ ఇస్తావా అని చెప్పేసి అడిగినరు. నువ్వు అడిగిన 48 గంటల్లో లిస్ట్ ఇవ్వాలన్నాడు. 48 గంటలు కాదు రేవంత్ రెడ్డి, 4 గంటల్లోనే నీకు లిస్టు పంపించినాం. పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. మీ సిఎస్ కు పంపించినాం, మీ వ్యవసాయ శాఖ మంత్రికి పంపించినాం. నువ్వు వాళ్ళందరూ కూడా చనిపోయిన 206 మంది ఎవరైతే పేద రైతులు ఉన్నారో వాళ్లకు కుటుంబానికి 25 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి. నీ నీతి ఏందో నిజాయితీ ఏందో చూపించుకోమని చెప్పేసి కోరుతున్నాం.
ఇవాళ 2014 ముందు పరిస్థితులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొంటున్నాయని, ఇప్పటికే 200 పైచీలకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వాళ్లకు సంబంధించి వాళ్ళకు భరోసా నింపాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, స్టేషన్ గన్పూర్, జనగామ జిల్లా.